ప్లీజ్ కమ్ ఫాస్ట్, ఆర్ యు కమింగ్ అన్నీ పెడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎట్లాగో ఫస్ట్ 3 మినిట్స్, ఇది ఒక 5 మినిట్స్, 8 మినిట్స్ వెయిట్ చేపించారు. ఆల్మోస్ట్ 9 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు పెడతారు మెసేజ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్ అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో ర్యాపిడ్లో అయితే ఒక రైడ్ వచ్చేసింది మనకి. అది ఈరోజు ఎట్లా ఉంటే ఎర్నింగ్స్ చూద్దాం. ఎంత మనకి పికప్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ అయితే చూపించింది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంత సరేలే, కస్టమర్ని పిక్ చేసేసుకున్న తర్వాత చూద్దాం. ఎంత 5 కిలోమీటర్స్ ఎంత వచ్చింది రైడ్ అంతే. నిన్న కూడా 1000 చేయలే, అంటే ఆల్మోస్ట్ 1000, అంటే 1000 కాదు, ఎంత 963 53 చేసినాం అంతే. ఈరోజు ఏమైనా అవుతాయి అవ్వో చూద్దాం. ఎర్నింగ్స్ వస్తున్నాయి 11 దాకా వస్తున్నాయి, కానీ ఆ తర్వాత ఆగిపోతున్నాయి రైడ్లు. ఓలాలో బాగా వస్తున్నాయి, కానీ ఓలాలో మనం మంచి రైడ్ చూసి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అదిగాక మనకి కస్టమర్లు కూడా ఓలాలో అమౌంట్ తక్కువ ఉంది, తక్కువ అని చెప్పేసి కస్టమర్లు కూడా ఓలానే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అందుకే రైడ్లన్నీ ఓలానే వస్తున్నాయి ఎక్కువ. ఓటీపీనా 3128. ఓకే.7 ఎట్లా వెళ్తాం? 13 మినిట్స్ చూపిస్తుంది, ట్రై చేస్తాలే. చలో మనకైతే 5.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. కస్టమర్ని 7 లోపల తీసుకెళ్ళాలంట. ఎంత టైం వచ్చేసి 6:43 అవుతుంది. 6:43 అంటే 17 మినిట్స్ చూపిస్తుంది. ఓకే, మనకేమో డ్రాప్ వచ్చి 13 మినిట్స్ చూపిస్తుంది. చలో ఇప్పుడు ఎట్లాగో ట్రాఫిక్ ఉండదు కాబట్టి పొద్దున్నే తీసుకెళ్ళిపోతా. ఇంకోటి ఏంటంటే, ఎంతవరకు అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని చెప్పేసి. అడుక్కున్నాను, పెట్టేసిన. ఎంత 435 437 ఉన్నారు సబ్స్క్రైబ్స్ అయితే. ఎట్లాగంటే నాకు అది వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటే నాకు 99% వీడియోలు చూస్తున్నారు, కానీ వితౌట్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు 99% వీడియోస్. ఆ 99% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఇప్పటికి ఎప్పుడైపోతుండే 1000 సబ్స్క్రైబర్స్. సో అదొక్కటి చూసే వాళ్ళంతా కొంచెం మన కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నా, అది కూడా ఈరోజు ఈ వీడియో కింద పెడతా డిస్క్రిప్షన్లో. దాన్ని కూడా కొంచెం ఫాలో చేస్తే హ్యాపీ. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. చలో ఈ రోడ్ అయితే మనకి 59 రూపీస్ అయితే వచ్చింది. 59. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. నేను ఇప్పుడు దాకా చిన్న చిన్న రైడ్లు తీసుకున్నా, ఏమో చూడలే. ఇన్సెంటివ్స్ నిన్న వచ్చినాయి కదా, ఈరోజు కూడా ఉన్నాయేమో అనుకున్నా. చూస్తే ఇన్సెంటివ్స్ లేవు ఈరోజు. చలో ఇది మనకి పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్ చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. 7028. ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అయిపోయిందా? చలో మనకి ఈ రైడ్ అయితే 73 రూపీస్ అయితే వచ్చేసింది. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. మనకెంత పికప్ వచ్చేసి అడి అమ్మ అటు బ్యాక్ సైడ్ వెళ్ళాలా.
పికప్ వచ్చేసి 800 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం ఇంకా. 543 ఓకే 62. థ్యాంక్ యూ. చలో గాయస్ మనకి ఈ రైడ్ అయితే 62 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే తీసేసుకున్నారు ర్యాపిడోలో. పికప్ వచ్చేసి మనకి ఎంత 2.3 కిలోమీటర్స్. ఎస్ కమి ప్లీజ్ కమ్ ఫాస్ట్ అని పెట్టారు. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి వెయిట్ చేపిస్తారో లేకుంటే జల్దీ వచ్చి మనల్ని వెయిట్ చేపిస్తారో లేకపోతే వాళ్ళే మన కోసం వెయిట్ చేస్తుంటారో చూద్దాం. 2.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. చలో ప్లీజ్ కమ్ ఫాస్ట్ ఆర్ యూ కమింగ్ పెడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎట్లాగో ఫస్ట్ 3 మినిట్స్ ఇదొక 5 మినిట్స్ 8 మినిట్స్ వెయిట్ చేయించారు. ఆల్మోస్ట్ 9 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు పెడతారు మెసేజ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్ అని చెప్పేసి. ఓకే అండి 100 అండి. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రెడీ అయితే 100 రూపీస్ అయితే వచ్చింది. లొకేషన్ దగ్గర పెట్టుకుంటారు, అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్తూ ఉంటారు. మీ స్పీడ్ బ్రేకర్ దాకంగానే ఆ టెంపుల్ అంటారు, ఈ టెంపుల్ ఎక్కడుందో కూడా తెలియదు. మళ్ళీ లొకేషన్ దగ్గర అంటే నేను లొకేషన్ కరెక్ట్ కానీ పెట్టాను మాట్లాడుతుంటారు. ఇలాంటి అయిపోతుందిగా తెలుసా ఒక్కసారి. ఇక కాల్ చేస్తున్నా రైడ్ పోతే పోయింది వల్ల ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. ఇటు సైడ్ వస్తే నీ అమ్మ రైడు లేవు ఏం లేవు. ఇటు సైడు ఓలాలో ఒకటి వచ్చింది పార్సల్, యాక్సెప్ట్ చేసిన జస్ట్ అలా స్టార్ట్ అయినా క్యాన్సిల్ చేసేసాడు రైడ్.